ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మరి మా పరమేర్షులేం ప్రార్థనా మందిరము ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు గొర్రెల వరే త్రోవ తప్పితిరి, కానీ ఇప్పుడు మా ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపును మరలి ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లోకములో ప్రతి మనుషుడు త్రోవ తప్పిపోయి ఎవరికిష్టమైన త్రోవలో వారు నడుస్తున్నారు. ఎవరికిష్టమైన త్రోవలో కొందరు వ్యసన మార్గములో ఉండేవారు, కొందరు పాప మార్గములో ఉండేవారు, కొందరు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా త్రోవ తప్పి ఉన్నారని, మరి మన ఆత్మల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మీరు మరలి ఉన్నారా అనేది ఈ పూట వాక్యం చెప్తున్నమాట. భూమి మీద ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితాలు మానవ జీవితాల్లో పొడచూపుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాలి, మన ఆత్మలకు కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రతి ఆత్మ కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ మార్గములో నడవాలని దేవుని వాక్యం సూచిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకు ఆత్మల కాపరై ఉన్నాడు. మనము ఆయన వైపు మరలినట్లయితే ఆయన మన వైపు మరలే ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఎవరి ఇష్టమైన మార్గములో వాళ్ళు నడవటం కాదు, కానీ యేసే మార్గము సత్యం జీవమని, ఆయన మార్గములో నడుచువారు ధన్యులు అని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి మన ఆత్మలకు కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ మనం వాక్యం సూచిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 14వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటము పొందెదరు. ఇదిగో ఆయన వైపు మరలినటువంటి వారు ప్రధాన కాపరి మన కొరకు ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని మహిమా కిరీటము పొందెదరని ఇక్కడ ప్రధాన కాపరిగా యేసు ప్రభు వారిని ఇక్కడ మనకి ప్రత్యక్షమైనట్లుగా రాయబడి ఉన్నది. ఆయన వైపు మరలినటువంటి వారు ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తులో ఆయన దాచబడినటువంటి ప్రతి ఒక్క కార్యములు పొందుకుంటారని వాక్యంలో జీవ కిరీటము పొందెదరని లేఖనం సెలవిస్తున్న ప్రకారం. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నాం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపెను సమాధానకర్తగు దేవుడే. ఇక్కడ మనం గమనిస్తే ఈయన ఎవరంటే గొర్రెలకు గొప్ప కాపరి. గొర్రెలకు గొప్ప కాపరి యేసు అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య నిబంధన సంబంధులకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపబడి సమాధానకర్త అయినటువంటి దేవుడే అనేది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి కల్వరి శిలువలో సర్వమానవాళి కోసం ఆయన రక్తమును కార్చి ప్రతి మనిషిని కూడా వాక్యం చెప్తున్న మాట, నిత్య నిబంధన సంబంధులగుటకు దేవుడు వారిని పిలిచెను, దేవుడు వారిని నియమించునని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన వైపు మనం మరలి ఉన్నామా? ఆయన వైపు మరలి ఉన్నట్లయితే నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును కార్చి నిత్య జీవానికి వారసులుగా ఉన్నట్టుకు దేవుడు మనల్ని కోరుకొని ఎంచుకొని ఎన్నుకున్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 14వ వచనములో యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్న మాటలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసారా, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను. ఇక్కడ వాక్యంలో చెప్తున్న మాట, జీతగాడు జీతగాడే, కానీ కాపరి
తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాడు. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ప్రతి మనిషి కొరకు ఆయన వెలపెట్టి, ఆయన రక్తమును కార్చి కల్వరి శిలువలో ఆయన ప్రాణమును పణముగా పెట్టి పునరుద్ధానుడే లేచినటువంటి ఇది కేవలం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇదిగో లోక సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి స్థితి కాదండి. ఇది ఆత్మ సంబంధమైన ప్రతి మనుషుడు కూడా పాపము నుంచి, వ్యసనము నుంచి, లోక సంబంధమైన బంధకాలు, బలహీనతల నుంచి తప్పించబడటానికి ఆయన మనకు మంచి కాపరి ఉన్నారు. కాబట్టి మనకు అంత గొప్ప మంచి కాపరి, అంత మంచి గొప్ప స్నేహితుడు, అంత గొప్ప మంచి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది లోకములో మనకి ఎక్కడ లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మంచి కాపరి, ఇక్కడ మన కొరకు గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన మనకు ప్రత్యక్షమైనట్లుగా ఈ వాక్యములో మనం గమనించవచ్చు. 80వ కీర్తన 1వ వచనంలో మనం చదివితే, ఇజ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేషోబును నడిపించువాడా. ఇక్కడ మనం చూడాలి, కెరేబుల మీద ఆసీనుడు అయిన వాడా ప్రకాశించు. మందవలే యేషోబును నడిపించినటువంటి గొప్ప దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాలు కూడా ఆయన నడిపించి పాలు తేన్లు ప్రవహించు దేశంలో నడిపించిన ఆయన ఎవరనంటే ఇజ్రాయేలుకు మంచి కాపరి. మంచి కాపరి. ఎన్నో పరిస్థితులు, బానిసత్వము నుంచి, లోక సంబంధమైనటువంటి ఐగుప్తిలో నుండి మరి పరలోక రాజ్యమైనటువంటి కానానుకు నడిపించినటువంటి ఇక్కడ ఇజ్రాయేలుకు గొప్ప కాపరిగా మనకు ప్రత్యక్షమైనట్లుగా వాక్యం చదువుతున్నాము. మత్తయి సువార్తలో కూడా 9వ అధ్యాయములో 36వ వచనములో ఆయన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఇదిగో విసికి చెంది ఉన్నారని వారి మీద కనికరపడెను అని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాపరి లేని గొర్రెల వలె విసుగు చెంది ఉన్నారా? అటు కాసేపు ఇటు కాసేపు ఆలోచన చేసి ఏం చేయాలో పర్థము లేనటువంటి, పరమార్థము లేనటువంటి స్థితి మధ్యలో ఉన్నారా? ప్రభు నీ మీద కనికరం చూపిస్తున్నాడు. కనికరం చూపించి ఆయన ఇజ్రాయేలుకు కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, ఇంకను మనం గొర్రెల కోసము ఇదిగో ప్రాణము పెట్టినటువంటి ఆత్మలకు కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన అప్పగించుకొని పునరుద్ధానుడై లేచి మీ అందరికీ, ప్రతి మానవ జీవితానికి రక్షణ కలుగు చేసిన గొప్ప కాపరి. కాబట్టి మరి కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినట్లుగా, విసుగు చెందినట్లుగా ఉన్నారా? యేసు వైపు నువ్వు మరలు. ఈరోజు వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా ఉంది ఆత్మలకు. ఆయన వైపు నువ్వు మరలినట్లయితే నిన్ను రక్షించి, ఆయన నిన్ను కాపాడి పాప దోషము నుంచి తప్పించి పరలోక రాజ్య వారసులుగా ఇదిగో మీ స్వాస్థ్యము పొందుకుంటారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి మన ఆత్మల కాపరైన మన ప్రభు అయిన యేసుక్రీస్తున్న వైపు నీవు మరలి ఉండాలి. అట్టి కృప దేవుడు నీకును, నీ కుటుంబాలలో, ప్రతి మనుషులలో కలుగు చేసి ఆత్మలను రక్షించబడేటువంటి కృప ప్రతి ఒక్కరికి కలుగు చేయునగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఆత్మలకు గొప్ప కాపరివి నీవు. ఈ వాక్యం వింటూ ఎందరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా పాపములో చిక్కుకొని ఉన్నారు, వ్యసన బలహీనతల్లో ఉన్నారు, చెదిరిపోయిన గొర్రెల వలె, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారేమో, మీ హక్కును చేర్చుకొని మీరే ప్రధాన కాపరివై ఉండి ఇజ్రాయేలును మందగా నడిపించువాడా, మీరే ఇజ్రాయేలుకు కాపరివై ఉండి ప్రతి ఆత్మకు మీరు కాపరిగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కార్యమును జరిగించి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.